ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. న్యూఢిల్లీలో జరిగిన 16వ యాన్యువల్ సమ్మిట్ లో మన పీఎం నరేంద్ర మోడీ గారు జపాన్ పీఎం సన్నే టకిచి గారు మీట్ అయ్యారు. ఈ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు సన్నే టకి గారిని తన అందమైన చెల్లెలు అని పిలిచారు. అన్నా చెల్లెల ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని ఇద్దరు లీడర్స్ ఒప్పుకున్నారు. కేవలం ఈ సరదా మాటలే కాదు, మారుతున్న వరల్డ్ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు డిఫెన్స్, ఎకానమిక్ సెక్యూరిటీ, టెక్నాలజీ అండ్ ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ని ఆవిష్కరించారు. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్, క్లీన్ ఎనర్జీ మరియు ఏఐ కోసం ఒక కొత్త ఏఐ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ని స్టార్ట్ చేశారు. అంతేకాదు మన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కి జపాన్ ఫుల్ సపోర్ట్ రిఫార్మ్ చేశారు. సౌత్ చైనా నినాదాలు, నార్త్ కొరియా మిసైల్స్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల ఉగ్రవాదం లాంటి గ్లోబల్ టెన్షన్స్ పై ఇద్దరు లీడర్స్ కలిసికట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇయర్ జరగబోయే 17వ యాన్యువల్ సమ్మిట్ కోసం సన్నే టెకాచి గారు మన నరేంద్ర మోడీ గారిని జపాన్ కి ఇన్వైట్ చేశారు. ఈ బ్రదర్ సిస్టర్ బాండింగ్ తో ఇండో పసిఫిక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.